నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. గులాబీ జెండాతోనే తెలంగాణ కళ సాకారమైంది. 10 ఏళ్ల పాటు పాలనలో అద్భుతాలు చేసి చూపినాం. కానీ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అని అంటూ రజతోత్సవ సభలో కేసీఆర్ చాలా ఘాటుగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సార్, కేసీఆర్ ప్రసంగంలో మీకు కనిపించిన రాజకీయ వ్యూహం ఏంటి? అంటే ఒకటి మీరు అన్నట్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ పైనే ప్రధానంగా టార్గెట్ చేశాడు. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రధాన అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ గురించి కేవలం ఒక్క మాట మాట్లాడంతే. ఈ 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు, జాతీయ హోదా ఏ ఒక్క ప్రాజెక్టుకి ఇవ్వలేదు, ఇన్ని మెడికల్ కాలేజీలు పెడితే మనకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదు. నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు, బిడ్డను తీసి తల్లిని చంపారు. ఇట్లాంటి అంటే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఒక్క మాట మాట్లాడారు. దేశంలో ఇప్పుడు వక్ఫ్ చట్టం, సవరణ చట్టం వచ్చింది. దేశంలో అనేక విధానాలపైన ప్రతిపక్షాలన్నీ రగులుతున్నాయి. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో మరి ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక అంశం. అంటే గతంలో మీరు ఏ ఉపన్యాసమైన కేసీఆర్ చూడండి, కాంగ్రెస్ను అటాక్ చేసిన దాంట్లో ఎంతో కొంత భాగం బీజేపీని కూడా అటాక్ చేసేవాళ్ళు కాంగ్రెస్ను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మాట ఎంత నిజమో, ప్రతిపక్ష స్పేస్ను బీజేపీ ఆక్రమిస్తున్న మాట కూడా నిజం. అందువల్ల బీజేపీని కూడా టార్గెట్ చేస్తారు. మరి బీజేపీని టార్గెట్ చేయలేదు అంటే ఇది రాబోయే కాలంలో కొత్త రాజకీయ పునరేకీకరణ, పొలిటికల్ అలైన్మెంట్కు, రీఅలైన్మెంట్కి ఏమైనా ఇండికేటరా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఇందులో ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు పెట్టి టార్గెట్ చేయలే. రేవంత్ ప్రతిరోజు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నా, సింప్లీ ఇగ్నోర్డ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అన్న పదం కూడా వాడటానికి కేసీఆర్ ఇష్టపడలే. ఇది కూడా వ్యూహాత్మకమే. ఎందుకు ఏంటి ఆ వ్యూహం అంటే, తన స్థాయికి రేవంత్ కాదు, తన పిల్లల స్థాయి అని. ఎందుకంటే అందులో ఒక ఉపన్యాసంలో అన్నాడు కూడా, పిల్లలకే సమాధానాలు చెప్పలేకపోతున్నారు, నాకేం చెప్తారు అన్నాడు. పిల్లలు అంటే కేటీఆర్, హరీష్ అని ఆయన ఉద్దేశం. సో అందువల్ల రేవంత్ రెడ్డి స్థాయి లేదు అని మొదటి నుంచి బీఆర్ఎస్ వాదన. నేను చాలాసార్లు చెప్పాను, స్థాయి అనేది ప్రజలు ఇస్తారు తప్ప ప్రత్యర్థులు ఇవ్వరు. సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా రేవంత్తో ఫైట్ పికప్ చేసుకోదలుచుకోలే. అది కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే ఇప్పుడు కూడా పొలిటికల్ రైవల్స్ను కరెక్ట్గా చూజ్ చేసుకోగలగాలి కూడా. సో అది కూడా వ్యూహాత్మకంగానే రేవంత్ గురించి తాను మాట్లాడదలుచుకోలేదు. మూడవది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పవర్ స్ట్రగల్ను ఒక రకంగా సింబలైజ్. మనందరికీ తెలుసు, రేవంత్తో పాటు బట్టి విక్రమార్క కూడా పోటీ పడ్డాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డాడు. ముఖ్యంగా ఈ ముగ్గురు అయితే పోటీ పడ్డారు ముఖ్యమంత్రి పదవికి. అందులో బట్టి విక్రమార్క ముఖ్యం. అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఆర్థిక మంత్రిగా ఇచ్చారు. మరో ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి ఒక్కొక్కరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్న వాదనలు వచ్చినా బట్టి విక్రమార్క స్థాయిని తగ్గించకూడదు కనుక ఇవ్వలేదు. నేను గమనిస్తే నిన్నటి స్పీచ్లో బట్టి విక్రమార్క పేరు పెట్టకపోయినా ఫైనాన్స్ మినిస్టర్ని టార్గెట్ చేశారు. సో ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ముఖ్యమంత్రి పైన టార్గెట్ కాకుండా ఫైనాన్స్ మినిస్టర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? దాంట్లో కూడా ఒక రాజకీయ వ్యూహం. తన ప్రత్యర్థి బట్టి విక్రమార్క, కానీ తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి కాదు అని. సో రేవంత్ కన్నా బట్టిని ఎలివేట్ చేయాలి అనేది ఒక రకమైన ఎత్తుగడ. అందులో భాగంగానే రేవంత్ని ఇగ్నోర్ చేసి బట్టి విక్రమార్కను తన ప్రిన్సిపల్ రైవల్ పొజిషన్లో కూర్చుండబెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గతమైన డిఫరెన్సెస్ను తనకు అనుకూలంగా వాడుకోవాలన్న రాజకీయ వ్యూహం అందులో మనకు కనబడుతుంది. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే, ఇందులో మీకు తన ప్రభుత్వము చేసిన అనేక పనుల గురించి చెప్పారు. సో ఎవరైనా చెప్పుకుంటారు, అందులో ఆశ్చర్యం లేదు. కానీ తన ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పే సమయంలో మరి ప్రజలు ఎందుకు ఓడించారు? సో తాను అభివృద్ధి చేసింది,
తెలంగాణను ఒక పటిష్టమైన రాష్ట్రంగా మార్చాను, కరెంటు, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, ఇలా చాలా విషయాలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ తన పార్టీ లోపించింది, ఎక్కడ ఎందుకు ఓడిపోయారు? ఏదో కారణం లేకపోతే ప్రజలు ఓడించారు కదా. దాన్ని అడ్రస్ చేసి తాను సవరించుకుంటాను, ఇక నుంచి మేము ఈ పొరపాటు చేసాము, మేము పొరపాటు ఈసారి సవరించుకుంటాం. ఉదాహరణకు ఇన్ని మంచి పనులు చేసినా ప్రజలకు ఎక్కడో ఒక చోట మా పట్ల అసహనం కలిగింది, దీన్ని మా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కావచ్చు, లేదు నేను అందుబాటులో లేను అనేటువంటి అభిప్రాయం కలగచ్చు, ఇక నుంచి ఆ అభిప్రాయం కూడా కలగకుండా చూసుకుంటాం. ఇలా ఏదో ఒక కోర్స్ కరెక్షన్ చెప్పడం ద్వారా ప్రజలు ఎందుకు ఓడించారు, కేసీఆర్లో మార్పు వచ్చింది, కేసీఆర్ అర్థం చేసుకున్నాడు, కేసీఆర్ను రిజెక్ట్ చేయొచ్చు, కానీ రిఫార్మ్డ్ కేసీఆర్ వస్తే ప్రజలు ఆహ్వానిస్తారు అనే వ్యూహాన్ని ఆచరించాలి. కానీ అది ఎక్కడ ఆచరించలేదు, తన తప్పేమీ లేదు. ఓటమికి ప్రజలే మోసపోయారు కాంగ్రెస్ పార్టీని చూసి అని విమర్శ తప్ప ఆత్మవిమర్శ ఎక్కడా లేదు. మీరు ఇందులో ఎంటైర్ స్పీచ్లో ఆత్మవిమర్శ లేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా విమర్శ కాదు, ప్రజలు తీర్పులు చెప్పినప్పుడు ఆత్మవిమర్శలు చేసిన వారిని ప్రజలు ఆహ్వానిస్తారు. ఇక నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు వ్యవసాయ చట్టాల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే దాన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అందువల్ల రాజకీయాల్లో అది ఆహ్వానిస్తారు ప్రజలు. సో ఆ రకమైన సెల్ఫ్ క్రిటిసిజం, విమర్శ తప్ప ఆత్మవిమర్శ కనిపించలేదు. ఇక 5వది చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మెచ్చుకున్నాడు. మీకు ఇందులో ఆసక్తిగా ఉంటుంది చూడండి. అంటే అది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంచి రిలేషన్ ఉంది, టీడీపీతో ఆ వ్యతిరేకత ఉంది. సో మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం, తెలంగాణ పదాన్ని నిషేధించాడు చంద్రబాబు నాయుడు అని. కానీ మరి రాజశేఖర రెడ్డి కూడా పాస్పోర్ట్ తీసుకోవాలా తెలంగాణ రావటానికి అని 2009 ఎన్నికల సమయంలో గుర్తుండే ఉంటుంది మీకు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయి రాయలసీమలో ఎన్నికలు వచ్చినప్పుడు, సీమాంధ్రలో ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటిదాకా ఆయన మాట అన్నాడు. మరి ఈ విషయం